వెల్కమ్ టు ట్రెడిషనల్ ఛానల్. ఈరోజు మనం స్నాక్ ఐటమ్ ముంత మసాలా చేయబోతున్నాం. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ బొరుగులు తీసుకొని మెత్తగా ఉంటే మనము వేడి చేసుకోవచ్చు. నేను వేడి చేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టి హీట్ అయిన తర్వాత అందులోకి బొరుగులు వేసుకోవాలి. వేసుకొని కదుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోతుంది. అందరూ తయారు చేసి కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ఒక 2 minutes మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టేసిన తరువాత మనము మూత పక్కకి పెట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనము ఇందులోకి ఏవేవి కలుపుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం అందులోకి కొంచెం నూనె వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం ఇవన్నీ దానికి బాగా అంటుకుంటాయి. నూనె వేసి బొరుగులు బాగా మిక్స్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ప్లెయిన్ బొరుగులు అయితే సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ ఉన్నవైతే కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇవి రెండు కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి, తరిగినదే. టమోటా కూడా తరిగినదే. ఇప్పుడు అవన్నీ కలిసేలాగా మరొక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం నూనెలో వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి మిక్చర్ వేసుకోవాలి. మిక్చర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీరతో మిక్చర్తో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది ముంత మసాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.